ధనుస్సు రాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతోంది. ఎన్ని పనుల్లో ఉన్నా సరే 10 నిమిషాలు మీరు ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఒంటరిగా కూర్చొని ఈ వీడియోని వినండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పేటటువంటి విషయాలు మీరు పూర్తిగా వింటే గనక మీ గుండె జల్లుమంటుంది. మీ ఇంటికి రాత్రిపూట రహస్యంగా ఒక దేవత వచ్చి వెళ్తుంది. ఆ దేవత ఎవరు అని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాగే దానికి మించినటువంటి సంతోషం కూడా పడతారు. ఇన్నాళ్ళ నుంచి ఇంత చిన్న విషయాన్ని తెలుసుకోలేక మా జీవితాన్ని రకరకాలైనటువంటి సమస్యలు, కష్టాలు, నష్టాలు పాలు చేసుకొని మేము ఇంత ఇబ్బంది పడడానికి కారణం మేమే. ఎందుకు అంటే ఆ దైవం మా మీద అంటే దృష్టి చూపించింది. కానీ మేము తెలుసుకోలేక మా సమస్యలకి మేమే ఫుల్ స్టాప్ పెట్టుకోలేక చాలా రకాలుగా మానసికంగా నలిగిపోతున్నాం. తప్పు మాదే. ఆ దైవం ఏదీ లేదు అన్న విషయాన్ని మీరు తెలుసుకొని ఆ సత్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత మీ కన్నుల వెంట తెలియకుండానే కన్నీరు కార్చడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే మీరు పడ్డటువంటి కష్టాలను బట్టి మీరు అనుకున్నటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. దేవుడు లేడా, మా మీద ఎందుకు ఇంత బాధ చూపిస్తున్నాడు, మేమేం పాపం చేస్తాం అని చెప్పేసి దైవాన్ని నిందించేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మీ యొక్క మాట అనేది చాలా పొరపాటు. ఆ సత్యాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. మీరు మీ కంట కన్నీరు కాచడం అనేది జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అలాగే లైక్ చేయండి. ధనుస్సు రాశి వారు చాలా చాలా తెలివైన వారని, అంటే ఏదైనా సరే వీరి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలకు ఎక్కడ కూడా వీరు భయపడడం కానీ వెనకడుగు వేయడం కానీ ఉండదు. అలాగే వీరేంటంటే అలంకార ప్రియులుగా కూడా చెప్పుకోవచ్చు. అంటే వీరు చక్కగా అందంగా రెడీ అవ్వడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. మగవారు అవ్వచ్చు, ఆడవారు అవ్వచ్చు, అలంకార ప్రియులుగా చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో చిన్నతనం నుంచి కూడా వీరు వయస్సుకు మించినటువంటి కష్టాలను చూస్తూనే పెరుగుతూ ఉంటారు. అంటే వీరిని చూస్తే ఏదైనా సరే, ఎవరైనా సరే ముందు వారిని చూడగానే వారి యొక్క రూపానికి ప్రతి ఒక్కరూ కూడా దాసోహం అవ్వాల్సిందే. ధనస్సు రాశి వాళ్ళు చాలా చాలా అందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. కావాలంటే ధనస్సు రాశి వారు మిమ్మల్ని మీరు ఒక్కసారి గమనించుకోండి. అది ఆడవారు అవ్వచ్చు, మగవారు అవ్వచ్చు, చాలా చాలా అందంగా ఉంటారు. మగవారు కూడా మంచి హెయిర్ స్టైల్ తోటి, అలాగే మంచి పర్సనాలిటీ తోటి హాట్గా చాలా చక్కగా ఉంటారు. మగవారు కూడా అలాగే ఆడవారు కూడా చాలా చాలా చక్కగా ఉంటారు. తెల్లగా పొడవైనటువంటి జుట్టుతో పెద్ద పెద్ద కళ్ళతోటి చాలా చక్కగా ఉంటారు. అలాగే వీరు అలంకార ప్రియులు, అంటే ఎక్కువగా చక్కగా రెడీ అవ్వడానికి, అందంగా ఉండడానికి, అలా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎంత బాగున్నా బాగోకపోయినా సరే ఎక్కువగా అలా ఉంటారు. ఈ ధనస్సు రాశి వారు ఏంటంటే ఏదైనా సరే ఛాలెంజింగ్గా రెడీగా ఉంటారు. ఎక్కడ కూడా తగ్గరు. అంటే వీరికి వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి అంటే చాలా చాలా పెద్దవిగా ఉంటాయి. కానీ ఆ సమస్యలని, అంటే లోతును చూసి దానికి ఎక్కడ ఈ సమస్య జరుగుతుంది, పొరపాటు ఏంటి అనేది ఆ యొక్క సమస్య యొక్క పునాది మీద వీరి యొక్క దృష్టి ఉంటుంది. దాన్ని అక్కడ కదిలించేసి వారు ఆర్థిక సమస్యలను తీసివేయడం అనేది జరుగుతుందన్నమాట. అంతేకాని పైన మాటలు విని వీరు ఏది కూడా చేయరు. ఏదైనా వీరి ఆలోచన విధానం అనేది చాలా లోతుగా ఉంటుంది. అలాగే వీరు ఎవ్వరికి కూడా దొరకరు. అంటే ఎవరైనా వీరిని ఇబ్బంది పెడదామని చెప్పేసి చూసినా, ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేసినా, అంటే వారి మనుషుల్ని, మాటల్ని ఆటోమేటిక్గా ఈజీగా అర్థం చేసుకుంటారు. వీరిని కనుక ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూసినా, ఏదైనా మోసం చేయాలని చూసినా అవతలి వారు అంత చూసేదాకా ఈ ధనస్సు రాశివారు వదిలిపెట్టరు. అసలు ముందుగా చెప్పాలంటే ఎవ్వరికి వీళ్ళు దొరకరు. వీరి యొక్క ఆలోచన కానీ వీరి మాట కానీ అస్సలు దేంట్లో కూడా వీరిని కనిపెట్టడం అనేది ఎవ్వరి వల్ల కాదు. అంత తెలివైనటువంటి వారు ధనస్సు రాశి వారు. చిన్న వయసు నుంచి కూడా వీరికి తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే వీరు చాలా ఆశావాదులు కూడా. అంటే మేము బాగా మంచిగా ఒక స్థాయిలో ఉండాలి, కోట్లు సంపాదించాలి అని చెప్పేసి తపన పడుతూ ఉంటారనమాట. అట్లా డబ్బుకి అంటే ఎక్కడ కూడా మేము 10 మందిలో ఒకరిలా ఉండేది ఏంటి, మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటిది కావాలి, ఆ పేరు కావాలి, ప్రతిష్ట కావాలి అని చెప్పేసి చాలా ఆరాటపడుతూ ఉంటారనమాట. కాబట్టి ధనస్సు రాశి వారిని చూసి గమనించినట్లయితే అన్ని వర్గాల నుంచి మంచి లక్షణాలే ఉంటాయని చెప్పుకోవచ్చు. అందం అవ్వచ్చు, వారి యొక్క ఆశ కానీ, డబ్బు సంపాదించడం కానీ, 10 మందిలో పోటీగా ఉండడం కానీ, ఇట్లా ఏది చూసుకున్నా కూడా వారికి తిరుగు అనేది ఉండదు. అలాగే ఈ ధనస్సు రాశి వారిలో చాలామంది కూడా ఎక్కువగా డబ్బు,
అంటే కోటీశ్వరులుగా ఉన్నవారు కూడా ఉంటారు. ఎక్కువ చాలా వరకే కూడా 100లో మనం 60-70% గమనించినట్లయితే ఎక్కువగా డబ్బుకి ఎటువంటి కొరత ఈ రాశి వారిలో ఉండదు. ఏదో 30-40% మంది మాత్రమే కొంచెం అంటే వారు కూడా మరి కటిక పేదరికమైతే అనుభవించారు. కానీ ఒక రకంగానైనా సరే వెల్ సెటిల్డ్గా ఉంటారనమాట. ఒక మంచి స్థాయిలో ఉంటారు. చేతిలో డబ్బు అనేది ఈ ధనస్సు రాశి వారికి ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుందన్నమాట. ఎందుకంటే వీరు మంచిగా పట్టుదలగా సంపాదించి అంటే వారి కోసం వారి కుటుంబం కోసం ఎంత కష్టమైనా సరే వాళ్ళు పడుతూ ఉంటారనమాట. అసలు ఇబ్బందులు అయితే లేకుండా ఉండవు. ఖచ్చితంగా ఈ రాశి వారికి వచ్చేటటువంటి కష్టాలను మనం ఒక్కసారి మాట్లాడుకున్నట్లయితే నిజంగా వీరి జీవితంలో చిన్న వయసు నుంచి కూడా అన్ని రకాలైనటువంటి కష్టాలు, అవమానాలు వీరు కూడా ఎదుర్కొనేటువంటి వారే. ఒక్కసారి మనం ఆలోచిస్తే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా వీళ్ళకు ఉండదన్నమాట. అంటే నా అనుకున్న వాళ్ళే వీరిని అవమానించి మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం, ఇలాంటివన్నీ వీరి జీవితం మీద పడడం వల్లనే నేను అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవాలి అని చెప్పేసి మంచి చెడులు పూర్తిగా అర్థం చేసుకొని ప్రతి దానికి డబ్బు ఉంటే ఎవరినైనా మనం అంటే నోరు మూసేలాగా చేసుకోవచ్చు అని చెప్పేసి డబ్బు మీద ఎక్కువగా ఫోకస్ అనేది పెట్టేసి ఎదగడానికి దానికోసం ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడతారు. అలాగే కుటుంబ సభ్యులు అంటే వీరి యొక్క భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారిని నిజంగా చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ధనస్సు రాశి వారిని ఎవరైతే చేసుకుంటారో అది ఆడవారవచ్చు లేదా మగవారవచ్చు చాలా చాలా అదృష్టవంతులండి. వారి నుండి వారు కలలో కూడా ఊహించని జీవితాన్ని, వారు కలలో కూడా ఊహించని సంపదని, వారు కలలో కూడా ఊహించని అదృష్టాన్ని ఈ యొక్క ధనస్సు రాశి వారు చూపిస్తారనమాట. వారి భాగస్వామి అంత అదృష్టవంతులు. ఆర్థిక సుఖమే ధనస్సు రాశి వాళ్ళు ఎవరైనా చేసుకున్నట్లయితే ఎక్కువ అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు. ఇక వారికి జీవితంలో ఎటువంటి లోటు అనేది ఉండదు. అంత బాగా చూసుకుంటారనమాట. ఎందుకంటే నా కుటుంబం నాది అని చెప్పేసి ఆ యొక్క స్వార్థంతో ప్రేమ అభిమానాలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారిని చేసుకున్న వారు నిజంగా అదృష్టవంతులు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే కుటుంబం కోసం అవన్నీ వారి నెత్తి మీద పెట్టుకొని ఆ కష్టాలన్నీ వారే పడి కుటుంబ సభ్యులకి మాత్రం ఎటువంటి లోటు అనేది రాకుండా వీరైతే చూసుకుంటారనమాట. ఇక ఈ ధనుస్సు రాశి వారిని ఏంటంటే కొన్ని మానసిక సమస్యలతోటి వీరికి కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు జీవితంలో వస్తే ప్రతి మనిషి కూడా ఏదైనా సరే బిచ్చగాడి దగ్గర నుంచి కోటీశ్వరుడి దాకా ఎవరికైనా సరే ప్రతి మనిషి కూడా కష్టకాలంలో కూర్చొని మానసికంగా కుమిలిపోయినటువంటి సందర్భాలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. అలాగే ఈ ధనుస్సు రాశి వారి జీవితంలో కూడా ఒక గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ వీరికి కూడా ఖచ్చితంగా కష్టాలు అయితే వస్తాయి. ఆ కష్టాలు కూడా బాగా గట్టిగా వస్తాయి అన్నమాట. అలా వాళ్ళు ఏంటంటే ఒకసారి కుమిలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నా అనేవాళ్ళు ఎవరు కూడా వారికి సపోర్ట్ చేయక కుమిలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంత కుమిలిపోయారంటే ఆ కష్టాలకి నిజంగా దేవుడు ఉన్నాడా అనేటటువంటి క్వశ్చన్ చేసుకునేటువంటి సందర్భాలు కూడా వారికైతే ఉన్నాయి. కానీ మీకు తెలియకుండానే మీ ఇంట్లో రహస్యంగా ఒక దేవత అయితే తిరుగుతోంది. అది కూడా రాత్రి సమయంలో మీ ఇంటికి ప్రతిరోజు కూడా వచ్చి వెళ్తుంది. ఆ దేవత మీ ఇంట్లో ఎప్పటి నుంచి అయితే అడుగు పెడుతుందో అప్పటి నుంచి మీకు చాలా వరకు కూడా అంటే ఇంకా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాల నుంచి ఇంకా ఎన్నో రకాలైనటువంటి భయంకరమైనటువంటి సమస్యల నుంచి ఆ దేవత మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ వస్తుంది. లేదంటే మీరు మీ జీవితంలో ఈ మాత్రమైన సక్సెస్ మీరు చూడగలిగేవారు కాదు. ఈ మధ్య కాస్త కూస్త సంతోషంగా ఉంటున్నారు అంటే దానికి కారణం ఆ దేవత. కాబట్టి ఆ దేవతను గుర్తించే సమయం వచ్చింది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనిషి రూపంలో అంటే దైవం రూపంలో వస్తే ఎవరు చూసి తట్టుకోగలిగేటటువంటి శక్తి ఉండదు. మనకి దైవం ఏంటంటే ఏదో ఒక మనిషి రూపంలో లేక ఏదో ఒక ఇలా నాలాంటి వాళ్ళ మాట రూపంలోనో మీకు తెలియజేయడానికి ఇష్టపడుతుంది. కాబట్టి ఆ దేవత గురించి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సినటువంటి సందర్భం అయితే వచ్చింది. ఎందుకు అంటే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఇక పూర్తి స్థాయిలో తగ్గిపోబోతున్నాయి. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే రావు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ దేవత ఎవరు తెలిస్తే నిజంగా మీ గుండె జల్లుమంటుంది. ఆ దేవత ఎవరు అంటే మీ ఇంటి యొక్క కులదేవత. ఈ మాట నిజమేనండి. మీ పెద్దవారినైనా లేదా చాలామందికి తెలిసి ఉండొచ్చు. తెలియని వాళ్ళకైతే మీ పెద్దవారిని, తల్లిదండ్రుల్ని, మీ అమ్మమ్మలు, తాతయ్యలు ఇట్లా ఎవరో ఒకరిని బంధువులైనా సరే మీరు అడగండి, మన ఇంటికి కులదేవత ఉందా అని చెప్పేసి.
మీరు అడిగినట్లయితే వాళ్ళు చెప్తారు. ఎందుకు అంటే ఖచ్చితంగా ధనస్సు రాశి వారికి కులదేవత ఉంటుంది. ఆ కులదేవత మీ ఇంటికి ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో వచ్చి వెళ్తూ ఉంది. ఆ అమ్మ మీ నుంచి కొన్ని రకాలైనటువంటి పూజలు, నైవేద్యాలు కోరుకుంటుంది. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను తీసేయడానికి ఆ అమ్మ మీ మంచితనాన్ని చూసి మీ ఇంట్లో అడుగుపెట్టింది. ఎందుకు అంటే ఈ ధనుస్సు రాశి వారికి కోపం ఉన్నప్పటికీ, గబగబా అరిచే వాళ్ళైనప్పటికీ కూడా వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా మంచిగా ఉంటుందండి. ఆ మంచితనానికి ఆ దైవం మెచ్చి ఆదాయం, ఒక ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ దేవత స్వయంగా మీ ఇంటికి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కావాలంటే మీరు రాత్రి సమయాల్లో సరిగ్గా గమనించినట్లయితే మీకు ఇంటి బయట గజ్జల సౌండ్లు, అంటే ఎవరో నడుస్తున్నట్లుగా పట్టీలు పెట్టుకొని గజ్జల సౌండ్ వినిపిస్తూ ఉంటుంది, గమనించండి. ఆ గజ్జల సౌండ్ ఏంటి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మే. మీ ఇంటికి అంటే కులదేవత అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత ఉంటుందండి. అలా మీ ఇంటి కులదేవతని అస్సలు మర్చిపోవద్దు. అట్లా మీ ఇంటికి కులదేవత మీ ఇంటి చుట్టూతా తిరుగుతుంది. అంటే మీ జీవితంలో మంచి రోజులు తీసుకురావడానికి అమ్మ ఎప్పుడైతే తిరుగుతుందో అప్పటి నుంచి మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు చాలా వరకు కూడా తగ్గిపోతాయి అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే అప్పుల సమస్యల గురించి కూడా మీరు చాలా బయటపడ్డారు. కుటుంబంలో చాలా వరకు కూడా అంతకు ముందు భార్యాభర్తల మధ్య గొడవలు ఉండొచ్చు. కుటుంబంలో కొన్ని మానసిక సమస్యలు కూడా ఉండొచ్చు. అవన్నీ కూడా మీకు చాలా వరకు కూడా తగ్గాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ మీరు తెలియంది ఏంటంటే ఆమెను పట్టించుకోవడం. మీరు పట్టించుకొని అమ్మకు మీకు చేతనైనంత వరకు మీ శక్తి మేరకు, అంటే అది ఇంట్లో తీసుకొచ్చుకొని ఆమె ఫోటో పెట్టుకొని పూజ చేయడం వల్ల కానివ్వండి, ఒక చిన్న దీపారాధన వెలిగించి ఒక అరటిపండు ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టేసి, లేదా ఏదైనా గుడి ఉంటే అమ్మకు సంబంధించి ఏదైనా దీపారాధన చేసుకోవడం, కొబ్బరికాయ కొట్టుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే అమ్మ కూడా శాంతించి మీ మీద, మీ కుటుంబం మీద అసలు ఎప్పుడు కూడా మీకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడడానికి అమ్మ సిద్ధంగా ఉంది. కాబట్టి మీకు తెలిస్తే పర్వాలేదు, తెలియకపోతే మీరు కాస్త సమయం కేటాయించినా సరే మీ పెద్దవారిని అడిగి తెలుసుకొని ఆ అమ్మ ఎవరు, మన కులదేవత ఎవరు అని చెప్పేసి తెలుసుకొని ఖచ్చితంగా మీరు చేతనైనంత వరకు మీరు పూజలు చేయడం వల్ల ఇక మీకు ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యలు పోవడం చూసి మీరే ఆశ్చర్యపోతారు, చాలా సంబరపడిపోతూ ఉంటారు. ఆ అమ్మ మీ ఇంట్లో ఎప్పుడు కూడా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక మిమ్మల్ని ఎలాంటి దుష్ట శక్తులు, ఇలాంటి మనుషులు ఎవ్వరు కూడా ఏం చేయలేరని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మీరు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా ఆ అమ్మ గురించి మీరు తెలుసుకొని చేయడం వల్ల, అంటే చాలా రకాలుగా అసలు మాకేంటి సమస్యలు, ఎంతమంది మనుషులు చెప్పుకున్నా ప్రయోజనం లేదండి. మీరు ఇంకా గుండె ధైర్యంతో తట్టుకుంటారు. అలాంటి ఆ గుండె ధైర్యాన్ని కానివ్వండి, మీకు వచ్చేటటువంటి గొప్ప ఆలోచనలు కానీ, ఇట్లా ప్రతి కష్టం నుంచి, నష్టం నుంచి అన్నిటినీ తప్పిస్తుంది. ఖచ్చితంగా మీ యొక్క కులదేవతను ఖచ్చితంగా తెలుసుకొని ఆమెకు చేయగలిగినంత వరకు మీరు పూజలు చేయడం వల్ల ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారంగా అవుతుంది. లక్షలు కాదండి, కోట్లు వచ్చి పడతాయి. అన్నింటికీ మించి మనశ్శాంతి, ఆరోగ్యం, ఇంట్లో సంతోషం, ఇట్లా ప్రతిదీ కూడా చాలా రకాలైనటువంటి ప్రమాదాల నుంచి బయటపడడం అన్నీ కూడా జరుగుతాయి. దాన్ని చూసుకొని మీరు చాలా సంతోషపడతారు. పాపాలు, దోషాలు అన్నీ తీసేయడానికి అమ్మ సిద్ధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలుసుకొని మీ కులదేవతను పూజించినట్లయితే ఇక మీకు తిరుగు అనేది ఉండదు. కాబట్టి అస్సలు శ్రద్ధ చేయకుండా ఈ చిన్న పని చేయండి. అలాగే మీ కులదేవత ఎవరు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్లో అమ్మ పేరు రాసి పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే హైప్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.